ఇక్కడ నెమ్మది, ఇక్కడ ప్రశాంతత, ఎక్కడుండే పీస్ఫుల్నెస్ ఎక్కడా కూడా ఉండదనే విషయం చాలా మందికి అర్థంగా ఉండాల. లోకంలో ఉన్న వాడికి దేవుని మందిరంలోకి వస్తే ఏం జరుగుతుందనే విషయం చాలా మందికి అర్థం కాదు. వస్తేనే, అనుభవిస్తేనే తెలుస్తుంది. యెహోవా మొత్తం కూడా రుచి చూచి మనం తెలుసుకోవాలి. దేవుడు ఒకసారి టేస్ట్ చేస్తే ఆయన రుచిగా మనకు అర్థమైన జీవితం ఎప్పటికీ ఆయన మనం దూరంగా వెళ్ళిపోమనే సత్యాన్ని మనం తెలుసుకుంటాం. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆయన ఏం చేస్తున్నాడు? పొలంలో ఉన్నాడు, ఇప్పుడు ఇంటికి వస్తున్నాడు అంటున్నాడు. ఇంట్లో ఏం జరుగుతుందండి? వాయిద్యాలు వాయిస్తున్నాడు. నేను అడిగాను, అంతకాలం ఇంట్లో ఏం లేవు, సంతోషం లేదు. అంతకాలం ఇంట్లో ఏం లేదు, వాయిద్యాలు లేవు. చిన్నకుమారుడు ఎప్పుడైతే తప్పిపోయాడో, చిన్నకుమారుడు ఎప్పుడైతే బయటికి వెళ్ళిపోయిన నాతో నుండి ఏడుస్తాను కూర్చున్నాడు, దొంగపడుతూనే కూర్చున్నాడు. మీరు ఎలా ఎంతకాలం రాస్తున్నారంటే, చిన్నకుమారుడు ఎంతలో నేను తండ్రి ఇంటికి వెళ్ళిపోయి ఒక కోళ్ళవాణిలో ఒక వాణి వలె చారదాన్ని అనుకున్నప్పుడు లేచిన వెంటనే దూరంగా ఉండగానే తండ్రి వెళ్ళిపోయి అన్న మెడ మీద పడి